అయితే మరి చెప్తే బాగుందండి, తెలుస్తోంది అనుకుంటాం కదా. శ్రీ సద్గురుదేవులు ఇలా అంటున్నారు, ఒకసారి పరిశీలించి చూడు. మనసు బుద్ధి నువ్వు కాదన్నా, నీ స్వరూపము ఆత్మయే అని తెలుసుకోరన్నా. ఆత్మయందున నిష్ట కలిగి దృశ్యమందున రోత చెంది, జీవితాంతము కాక పూర్వమే బ్రహ్మ పదవిని పొందురయమునా తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. చూడాయనా, నీకు బాధ కలిగించేది, భయం కలిగించేది ఏమిటి? మనస్సు బుద్ధిను. మనస్సు అంటే అనేక అనేక గతాల్లో నుంచి, భవిష్యత్తుల్లో నుంచి అన్ని ఆ జరిగిన సంఘటనలన్నింటినీ నెమరు వేసుకుంటూ ఉంటుంది, ఆలోచనల పరంపరగా ఉన్నటువంటి మనస్సు. బుద్ధి ఏమో అవును కాదు అంటే తీర్పులు ఇస్తూ ఉంటుంది. అవి రెండింటినీ నా బుద్ధికి ఇలా తోచిందండి, నా మనసులో అలా అనిపించిందండి అంటూ ఆ రెండింటినీ నువ్వు ఎరిగే ఉన్నావు కదా. అవి రెండు నీ చేత తెలియబడుతున్నాయి కదూ. అంచేత వాటిని తెలుసుకునే నువ్వు అవి కావు అని తెలుసుకో. వాటిలన్నిటినీ ప్రకాశించే ఆత్మస్వరూపమే నా స్వరూపము అని తెలుసుకో. నేను అలా ప్రకాశిస్తూ ఉన్నాను, నేను తెలివినై వెలుగుతున్నాను. నా తెలివిలోనే బుద్ధి యొక్క అజ్ఞానపు నిశ్చయాలు, మనసు యొక్క భ్రమతో కూడినటువంటి తలంపుల వలయాలు, అవి రెండింటికి సాక్షిగా నేను వాటి రెండింటినీ తెలుసుకుంటూనే ఉన్నాను, తెలివి స్వరూపమై ఉన్నాను. అటువంటి నా స్వరూపము ఆ ఆత్మయే అని తెలుసుకో. తెలుసుకుని నీ స్వరూపమైన ఆ తెలివి ప్రకాశముందు నిరంతరము నిష్ట కలిగి ఉండు. ఎప్పుడైతే నీ స్వరూపమందు నీకు నిష్ట కుదురుతుందో అప్పుడు దృశ్యమందు రోత కలుగుతుంది. అసలు దానిలో పొందవలసింది ఏమీ లేదు. రోత ఏంటి? ఏదైనా విలువైంది, సారమైంది ఉంటే దాని మీద ప్రీతి కలగాలి. ఇంతకు ముందు అది విలువ లేనిది, సారం లేనిదని తెలియక దానిలో సారం ఉందని దాన్ని వెంటబడ్డాను. కానీ ఇదంతా అసారమే, వాటికి సారం నేనే నాకు తెలిసింది. దాని పట్ల ఏ వ్యక్తి లేని విరక్తి కలుగుతుంది. అటువంటి రోత విరక్తి నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే, ఈ జీవితం నశించక పూర్వమే ఈ దృశ్యమందు నీకు విరక్తి కలగాలి, విలువలేనితనం గుర్తింపబడాలి. ఎప్పుడైతే అటువంటి దృశ్యమందు విరక్తి నీకు కలుగుతుందో అప్పుడు బ్రహ్మ పదవిని పొందగలుగుతావు. ఇక దుఃఖమే లేనటువంటి ఆనంద స్వరూపుడై వెలగగలుగుతావు నాయన. ఇప్పుడిక్కడ ఈ దేహం ఉండగానే నీవు నీ స్వరూపం దేహేంద్రియ మనోబుద్ధులను సమస్త జగత్తును ప్రకాశింప చేస్తున్నటువంటి దివ్య ఆత్మస్వరూపమే అని తెలుసుకో. తెలుసుకుని నీ స్వరూపమందు నువ్వు నిష్ట కలిగి ఉంది. అప్పుడు నీ వల్ల ఉండగలిగిన దృశ్యమంతా దానికదే లేనిదై ఉండడం వల్ల తొలగిపోతుంది. అప్పుడే నువ్వు నీ నిజ స్వరూపమైన బ్రహ్మ పదవిని పొందగలుగుతావు. కాబట్టి వేగిరపడు, త్వరపడు. వెంటనే శరీరంలో ఆయువు తొలగిపోకముందే సద్గురు ప్రబోధతో మేల్కో, నీ స్వరూపమునందు స్థిరుడివై ఉండు అని హెచ్చరిక చేస్తున్నారు శ్రీ గురుదేవులు. శ్రీ గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.